ఒక చిన్న బిడ్డ మీద మనిషికి ఉండే మానవ సహజమైన ప్రేమ కేవలం బుట్టబొమ్మ లాంటి ఆ బిడ్డను ఉద్దేశించినది కాదు. అది భగవంతుణ్ణి ఉద్దేశించినదే. గుడ్డిగా ఆ బిడ్డ మీద ఆ ప్రేమను చూపిస్తే దానికి పర్యవసానంగా మీరు బాధపడక తప్పదు. కానీ అలా కష్టాల పాలవడం ద్వారా మనలో ఒక ప్రేరణ కలుగుతుంది. ఫలితంగా మన ప్రేమను మానవ మాతృలకి ఇస్తే అది ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా బాధలను కొని తెస్తుందని మీరు తప్పక తెలుసుకుంటారు. కాబట్టి ఎవరైతే అందరికంటే ఉన్నతుడో, ఎప్పుడూ మరణించడో, ఎన్నడూ మార్పు చెందడో, ఎవరి ప్రేమలో ఆటుపోట్లు లేవో అటువంటి వాడైన భగవంతుణ్ణి మాత్రమే ప్రేమించాలి. ప్రేమకు సరైన గమ్యాన్ని చూపాలి. అనంత ప్రేమ సాగరుడైన భగవంతుణ్ణే మన ప్రేమ చేరుకోవాలి. ఈ తృష్ణతో భగవంతుని పట్ల వ్యాకులతతో నిజమైన భక్తి కలుగుతుంది. కానీ అటువంటి వ్యాకులత ఎవరికి ఉంది? అదే అసలు ప్రశ్న. మతం అనేది సిద్ధాంతాల్లోనూ, మూఢనమ్మకాల్లోనూ, మేధావుల వాదనలోనూ లేదు. మతం ఆధ్యాత్మికతను పొందడంలోనూ, పెంపొందించుకోవడంలోనూ, అనుభూతిలోనూ ఉంది. భగవంతుడి గురించి, ఆత్మను గురించి, ఈ విశ్వంలోని మర్మాలన్నిటి గురించి ఎంతోమంది మాట్లాడడం మనం వింటుంటాం. కానీ వారిని ఒక్కొక్కరిని మీరు నిజంగా భగవంతుణ్ణి అనుభూతి చెందారా, మీలోని పరమాత్మను చూశారా అని అడిగితే ఎంతమంది ఎవరని చెప్పగలరు? అయినా వారందరూ ఒకరితో ఒకరు పోట్లాడుతూ ఉంటారు. ఒక శిష్యుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఆయనతో, అయ్యా, నాకు దైవానుభూతి కావాలి అని అడిగాడు. ఆ గురువు ఆ కుర్రవాడి వైపు చూసి చిరునవ్వు నవ్వాడు, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆ కుర్రవాడు రోజూ వచ్చి తనకు దైవానుభూతి కావాలని అడిగేవాడు. కానీ ఆ వృద్ధుడికి ఈ కుర్రవాడి కన్నా దైవానుభూతి గురించి మరింత చక్కగా తెలుసు. ఒకరోజు మండి ఎండ మండిపోతున్న సమయంలో తనతో పాటు నదిలో స్నానానికి రమ్మని ఆ గురువు పిలిచాడు. ఆ కుర్రవాడు నదిలోకి దూకాడు. గురువు కూడా నదిలోకి దిగి ఆ కుర్రవాడిని గట్టిగా నీళ్ళలో ముంచి పట్టుకున్నాడు. ఆ కుర్రవాడు కొంతసేపు పెనుగులాడిన తర్వాత వదిలిపెట్టి ఆ శిష్యుడితో, నీటితో మునిగి ఉన్నప్పుడు నీకు అన్నిటికంటే ముఖ్యంగా ఏది కావాలని కోరుకున్నావు అని అడిగాడు. ఒక్కసారి గాలి పీల్చితే చాలు అనుకున్నాను అని శిష్యుడు సమాధానమిచ్చాడు. అప్పుడు గురువు, భగవంతుడు కావాలని కూడా నువ్వు అలా కోరుకోగలవా? అలా చేస్తే నీకు ఒక క్షణంలో దైవానుభూతి కలుగుతుంది అని చెప్పాడు. మీరు మేధస్సుతో, మీ మత గ్రంథాలతో, మీ దేవీ దేవతల రూపాలతో మీరు ఎంతైనా శ్రమ పడవచ్చుగాక, అటువంటి కోరిక, అటువంటి తృష్ణ కలగనంత వరకు దైవానుభూతి కలగదు. మీలో అటువంటి తపన కలగనంత వరకు ఆ హేతువాదుల కన్నా మీరు గొప్పవాళ్ళు కాబోరు. ఇంకా ఆ హేతువాది మీకన్నా నయం. ఎందుకంటే అతడికి నిజాయితీ ఉంది, మీకు లేదు. ఒక గొప్ప ఋషి ఇలా చెప్పేవాడు. ఒక గదిలో ఒక దొంగ ఉన్నాడనుకోండి. ఎలాగో అతనికి పక్క గదిలో ఒక పెద్ద బంగారం రాసి ఉందని తెలిసిందనుకోండి. మాత్రమే అడ్డంగా ఉందనుకోండి. అప్పుడు ఆ దొంగ పరిస్థితి ఎలా ఉంటుంది? అతనికి నిద్ర పట్టదు, అన్నం తినలేడు, ఇంకేమి చేయలేడు. అతని మనసు మొత్తం ఆ బంగారాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో నిండిపోతుంది. ఈ మనుష్యులందరూ నిజంగా ఆ ఆనందపు గని, ఆ ధన్యతమ ధన్యతమ స్థితి, ఆ ఉచ్చ స్థితి అక్కడే ఉన్నాయని నిజంగా నమ్మినట్లయితే ఈ ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళు ప్రవర్తిస్తున్న విధంగా ప్రవర్తిస్తారా? భగవంతుడి కోసం ప్రయత్నించరా అని ఆయన అడిగే. మనిషి ఎప్పుడైతే భగవంతుడు వాడు ఉన్నాడని విశ్వసించడం మొదలుపెట్టాడో అప్పుడు ఆయన్ను పొందాలన్న కోరికతో పిచ్చివాడు తాను గడుపు జీవితం కంటే ఉన్నతమైన జీవితం ఉందని నమ్మకం కలిగినప్పుడు, మన ఇంద్రియాలే సర్వస్వం కాదని రూఢిగా తెలిసినప్పుడు, శాశ్వతం ఆత్మానందంతో పోల్చినప్పుడు, మన శరీరం ఎందుకు పడగదని తెలుసుకున్నప్పుడు, ఇతరులను పట్టించుకోకుండా ఆనందాన్ని తానుగా కనుక్కునేదాకా మనిషి పిచ్చివాడవుతాడు. ఈ పిచ్చి, ఈ దాహం, ఈ వెర్రి వీటిని మతంలో మేలుకోవడం అని అంటారు. అంటే జ్ఞానోదయం అవ్వడం. ఇది ఎప్పుడు కలుగుతుందో
అప్పుడే మనిషి ధార్మికంగా జీవించడం మొదలుపెట్టాడు.